సప్త సముద్రాలు దాటి ఎపిసోడ్ 10 సముద్రం సాక్షిగా. ఎగ్జామ్ అవ్వగానే అర్జున్ కోసం వెతికినా నాకెక్కడా అర్జున్ కనిపించలేదు. మరోసారి అవకాశం వదులుకోవడానికి సిద్ధంగా లేని నేను రెండో ఆలోచన లేకుండా అర్జున్ వాళ్ళ హాస్టల్కి పరిగెత్తాను. కానీ అప్పటికే అర్జున్ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని వాచ్మెన్ చెప్పేసరికి నిస్సహాయంగా నేల మీద కూలబడిపోయాను. నన్ను చూసి భయపడిపోయాడు వాచ్మెన్. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగాడు. అసలు సమాధానం చెప్పడానికి కూడా మాట రావడం లేదు నాకు. కానీ అర్జున్ని చేరుకొని ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకుంటూ కళ్ళు తుడుచుకొని కష్టంగా లేచి నిలబడ్డాను. అర్జున్ వెళ్ళి ఎంతసేపు అయింది అంకుల్ అని అడిగాను. లగేజ్ అంతా నిన్న రాత్రే తీసుకుని వెళ్ళిపోయారమ్మా. ఏదో ఒక బ్యాగ్ ఉంటే దానికోసం వచ్చాడంట. ఈ పాటికి ఒక 20 నిమిషాలు అయి ఉంటుంది అని చెప్పాడు వాచ్మెన్. ఎలా వెళ్తున్నాడో తెలుసా అని ఆఖరి అవకాశంగా అడిగాను. లేదమ్మా, ఇవాళ చాలా మంది ఖాళీ చేస్తూ ఉండడంతో ఆ హడావిడిలో ఉన్నాను అని చెప్పాడు ఆయన. ఇక ఆలస్యం చేయకుండా పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయాను. వేగంగా స్కూటీ స్టార్ట్ చేసి దగ్గరలో ఉన్న బస్ స్టాప్స్ అన్నీ వెతికేస్తున్నాను. ఎలా అయినా అర్జున్ని కలవాలి అన్న తపన తప్ప నేనేం చేస్తున్నాను అన్న ఆలోచన లేదు నాకు. అప్పుడే నా మొబైల్ రింగ్ అయింది. చూస్తే అను. వెంటనే లిఫ్ట్ చేశాను. ఎక్కడున్నవారు అని కంగారుగా అడిగింది అను. అర్జున్ని వెతుకుతున్నాను అని అంటున్న నా మాటలకి ఇంకా కంగారు పడిపోయింది. అర్జున్ కాలేజ్లో లేడా అని అడిగింది. బైక్ డ్రైవ్ చేస్తూనే మొత్తం చెప్పాను. అసలేం చేస్తున్నవారు? అర్జున్ వెళ్ళిపోయి ఉంటే కనీసం వంశీ వాళ్ళైనా వెతకొచ్చు కదా, వాళ్ళ ద్వారా అయినా అర్జున్ దొరుకుతాడు కదే అని ఆల్మోస్ట్ ఏడుస్తూ అడిగింది అను. దాని మాటలకు ఒక్కసారిగా బ్రేక్ వేశాను. నాకు నిజంగా ఆలోచన రాలేదు. వెంటనే బైక్ కాలేజ్ వైపు తిప్పాను. అను, నేనొచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఈలోపు నువ్వు కూడా వాళ్ళ కోసం చూడను అని చెప్తూనే చాలా వేగంగా వెళ్తున్నాను. నేను చూస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తారు అని అను అంటూ ఉండగానే ఎదురుగా స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా వెళ్తున్న నేను బైక్తో సహా గాల్లోకి లేచి కింద పడ్డాను. చెవులు పగిలేలా వచ్చిన శబ్దానికి అను భయపడిపోయింది. ఆరు, ఆరాధ్య అని కాల్లో ఏడుస్తూ అరుస్తుంది. నాకు కాస్త దూరంలో పడిన ఫోన్లో మాటలు నాకు వినిపిస్తున్నాయి. కానీ నేను కదల్లేకపోతున్నాను. కళ్ళు మూసుకుపోతున్నాయి. మరోపక్క అర్జున్ కోసం ప్రాణం కొట్టుకుంటోంది. అన్నీ వెరసి మసగబారుతున్న కళ్ళ మాటున అర్జున్ రూపం కనిపిస్తుంటే స్పృహ లేకుండా పడిపోయాను. మళ్ళీ నేను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను. నా కాళ్ళు చేతులు పూర్తిగా నా ఆధీనంలోకి రాకపోవడంతో పూర్తిగా కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా అమ్ముంది. నాకేం జరిగిందో గుర్తుకు రావడానికి 2 నిమిషాలు పట్టింది. ఇంతలో నేను లేవడం చూసిన అమ్మ ఏడుస్తూ దగ్గరికొచ్చింది. అమ్మను అలా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది నాకు. ఎలా ఉందారు అని ఏడుస్తూ అడిగిందమ్మ. కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయమ్మా అని అన్నాను. ఎప్పుడు బాగానే వెళ్తావు కదారు, మరెందుకు ఈరోజు ఇలా కాలు విరగొట్టుకున్నావు అని బాధగా అందమ్మ. అప్పుడు చూసుకున్నాను. నా కాళ్ళకి కట్టుకట్టి పైకి వేలాడి తీసినట్టుగా పెట్టారు. చేతులకు కూడా అక్కడక్కడ బ్యాండేజీలున్నాయి. అవన్నీ చూడగానే కంగారు పడిపోయాను నేను. అమ్మా, నాకేమైంది అని బాధగా అడిగాను. మొన్న రాత్రి యాక్సిడెంట్ చేసుకున్నవారు. బైక్ కాలు మీద పడి బోన్ విరిగిందంట. నిన్నే సర్జరీ చేశారు. అప్పటి నుండి ఈరోజు ఉదయానికి కళ్ళు తెరిచాం అని చెప్తూ మళ్ళీ ఏడ్చిందమ్మ. కష్టంగా అమ్మను ఊరుకోబెట్టి డాడీ గురించి అను గురించి అడిగాను. డాడీ అప్పుడే ఇంటికి వెళ్లారు అని, అను రాత్రి వెళ్ళి ఇవాళ వస్తాను అన్నది అని చెప్పింది. అమ్మ అన్నట్టుగానే కాసేపటికి అను వచ్చింది. రావడమే ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టేసి పెద్దగా ఏడ్చింది. ఇందుకే ఈ ప్రేమలు అవి వద్దు అన్నారు, నువ్వు నా మాట వెళ్ళలేదు అని కోపంగా అంది. అర్జున్ ఎక్కడున్నాడు ఏమైనా తెలిసిందా ఆరు అని అడుగుతున్న నా మాటలకి దానికి ఇంకా కోపం వచ్చేసింది. నువ్వు మారవారు, ఇలా అర్జున్ కోసం వెళ్ళే. ఇప్పుడు మా అందర్నీ ఇంత ఏడిపిస్తున్నా. అతను మాత్రం హ్యాపీగా వెళ్ళిపోయాడు. అయినా తప్పంతా నాదే. అప్పుడే అతనికి నీ విషయం చెప్పనిచ్చుంటే ఇప్పుడిలా జరిగేది కాదు అని అందియాను. దాని తిట్లేమీ పట్టడం లేదు నాకు. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను మార్చలేను కదా. అందుకే మరోసారి అర్జున్ గురించి అడిగాను. ఈసారి అను నుండి సమాధానం రాలేదు. అది చూసి భయం వేసింది నాకు. మాట్లాడివేంటను అనంటూ దాన్ని కదిపాను. సారీ ఆరు, అర్జున్ ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. అతని ఫ్రెండ్స్ కూడా నిన్నటి నుండి ఎవ్వరూ కనిపించడం లేదు నాకు. మొన్న నీకు యాక్సిడెంట్ అయిందని అనగానే ఏమీ పట్టించుకోకుండా వచ్చేశాను. కానీ ఆ రోజు వాళ్ళంతా వెళ్ళిపోయారంట అని గిల్టీగా అంది అను. ఏం మాట్లాడాలో తెలియలేదు నాకు. ఆ క్షణం నేను అర్జున్ని చేరుకునే అన్ని దారులు మూసుకుపోయినట్టుగా అనిపించింది నాకు. కళ్ళల్లో నుండి నీళ్లు రావడం లేదు.
కానీ నా గుండెల్లో ఎటువంటి తుఫాను రేగుతుందో కనీసం ఎవ్వరి ఆలోచనలకు అందదు కూడా. అను మాత్రం దానివల్లే నాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అంటూ చాలా బాధపడింది. దాన్ని ఊరుకోబెట్టాలి అన్న ఆలోచన కూడా లేదు నాకు. ఏదో లోకల్లో బతుకుతున్నాను. మరో 2 రోజులుంచి డిశ్చార్జ్ చేసేశారు నన్ను. అమ్మ నాన్నలతో పాటు అమ్మమ్మ కూడా వచ్చింది ఇంటికి. అందరూ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు అను ఇంటికొచ్చినా ఎందుకో దానితో మునిపట్లా మాట్లాడలేకపోయాను. అర్జున్ ఒక రకంగా దానివల్లే దూరం అయ్యాడు అన్న కోపము, లేక నన్ను దాటి నేనే బయటకు రాలేక బాధో నాకు తెలీదు. అలా మరో 1 నెల రోజులకి నా కళ్ళు పూర్తిగా బాగైంది. చిన్నగా అడుగులు కూడా వేస్తున్నాను. ఇక మళ్ళీ అర్జున్ కోసం వెతుకులాట మొదలుపెట్టాను. ఎలా అయినా కాలేజ్లో అర్జున్ వివరాలు తెలుసుకోవాలి అని వెళ్ళాను. కానీ మా ప్రిన్సిపల్ మాకు అవకాశం ఇవ్వలేదు. సర్టిఫికేట్స్ కోసమైనా వస్తాడేమో అనుకున్నాను. అవి కూడా స్పెషల్ పర్మిషన్తో ముందే తీసుకుని వెళ్ళిపోయాడు అని తెలిసింది. నెమ్మదిగా నాలో అల్లరి చచ్చిపోయింది. ఎప్పుడు నవ్వుతున్నానో ఎందుకు నవ్వుతున్నానో కూడా నాకే తెలిసేది కాదు. ఆ కాలేజ్లో ప్రతి అణువు తిరిగి అర్జున్ జ్ఞాపకాలు పోగేసుకున్నాను. హైదరాబాద్లో వచ్చిన జాబ్ ఆఫర్ రిజెక్ట్ చేసి వైజాగ్లోనే కొత్త జాబ్కి అప్లై చేసుకున్నాను. అను కూడా చాలా రోజులు నా కోసం వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయింది. అప్పటికి దానికి నాకు ముందులా మాటలు లేవు. జీవితం ఎంత ఎలా సాగుతున్నా ప్రతి శనివారం బీచ్కి వెళ్ళడం, అర్జున్ కూర్చునే ప్లేస్లో కూర్చోవడం, అతని జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం మాత్రం అలవాటైపోయింది నాకు. ఏంటో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నాకే తెలియకుండా నా కళ్ళు అర్జున్ కోసం వెతికేవి. పాపం, ఏ శనివారమో అర్జున్ కూడా అక్కడికి వస్తాడు అన్న పిచ్చి ఆశ అనుకుంటున్నా మనసుది. అలా అర్జున్ ఆలోచనలో, అతని కోసం నిరీక్షణలో సంవత్సరం కాలం గిర్జున తిరిగింది. ఎప్పట్లానే ఆ శనివారం కూడా వర్క్ ఫినిష్ చేసి బీచ్కి వెళ్ళాను. ఏంటో ఎప్పటికన్నా ఆ రోజు చాలా ఎక్కువగా ఉన్నారు జనం. వాళ్ళందరినీ దాటుకుంటూ ఎప్పుడూ అర్జున్ కూర్చొని రాయి వైపు నడుస్తున్నాను. పూర్తిగా బీచ్ ఎవరుకున్న ఆ ప్లేస్కి నేను వెళ్లేసరికి ఆ రాయి మీద ఎవరో కూర్చునున్నారు. చీకట్లు ముసిరిన ఆ చోట అతను సరిగ్గా కనిపించడం లేదు. ఎవరో అనుకుంటూ ఫ్లాష్ లైట్ వేసి 2 అడుగులు వేసానో లేదో ఆ మనిషి ఎవరో అర్థమైపోయింది నాకు. గత సంవత్సర కాలంగా గట్టుకట్టుకుపోయిన నా కన్నీళ్లు ఆ క్షణం వరదలా పొంగాయి. కాళ్ళల్లో నిలబడే శక్తి నెమ్మదిగా తగ్గిపోతోంది. నోటి వెంట మాట కూడా రావడం లేదు. అర్జున్ ఉన్నాడక్కడ. పిలవడానికి కూడా నా శక్తి సరిపోవట్లేదు నాకు. అతి కష్టం మీద అక్కడ అడుగు వేసానో లేదో అర్జున్ నా వైపు తిరిగాడు. అన్ని రోజుల తర్వాత అర్జున్ మొహం కళ్ళ ఎదురుగా కనిపించేసరికి పోయిన శక్తి తిరిగొచ్చినట్టుగా ఒక్క ఉదుటిన అతన్ని చేరి గట్టిగా హత్తుకున్నాను. ఏమైనా చెప్పాలి అన్నా వెక్కిళ్ళ మధ్య మాట స్పష్టంగా రావట్లేదు. ఆ క్షణం అర్జున్ ఏమనుకుంటాడో అతనికి నేను తెలీదు అన్న ఆలోచనలు నాకు రాలేదు. నేను కోల్పోయిన నా ప్రాణం నవ్వుతూ ఎదురుగా నిల్చున్నట్టు అనిపించిందంతే. ఆ ఒక్క క్షణంలో నాలో 100 భావాలు బయటకొచ్చాయి. నా ప్రేమ, బాధ, కోపం, బెంగ, ఉక్రోషం అన్నీ తెలిసేలా గట్టిగా పట్టుకున్నాను అర్జున్ని. అతను నా ప్రేమను ఒప్పుకుంటాడా లేదా అన్న ప్రశ్న అప్పుడు నాకు రాలేదు కూడా. అర్జున్ మాత్రం నేను చేసిన పనికి బొమ్మలా బిగుసుకుపోయి ఉన్నాడు. వాళ్ళిద్దరూ చూపులతోనే మాట్లాడుకుంటున్నారు. ఒకరి చేతిలో మరొకరి చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. అర్జున్ ఏమనుకుంటాడు అని కూడా ఆలోచించకుండా ఆరాధ్య అతని మొహం వైపు మెల్లగా తన మొహం తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరి శ్వాసలోని వేడి ఒకరికొకరికి తెలుస్తోంది. చుట్టూ నిశ్శబ్దం. అంతే, ఆరాధ్య ఆమె పెదవులతో అతని పెదవులను మోసేసింది. ఆమె ప్రేమ అంతా ఆ ముద్దులో తెలుస్తోంది. అలా వాళ్ళ ఏకాంతం చూసి సూర్యుడు కూడా త్వరగా గూటికి చేరిపోయాడు. అంతే, ఈ సంఘటన జరిగిన 2 సంవత్సరాల తర్వాత నేను అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ ఉన్నా నా కళ్ళకి సముద్రపు అలలు తగులుతూ ఉన్నాయి. గడిచిన కాలం అంతా కళ్ళ ముందు కదులుతూ ఉండగా వెనక నుండి నా భుజంపై ఎవరిదో చెయ్యి పడింది. ఉలిక్కి పడి వెనక్కి తిరిగాను. ఎదురుగా అను. దాదాపు 1 సంవత్సరం అయింది దాన్ని చూసి. అది కూడా దాని పెళ్లికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడే చూడటం. ఆ ఆనందంలో గట్టిగా అరిచి మరీ దాన్ని హక్ చేసుకున్నాను. కాసేపు ఇద్దరం కోతుల్లా అరుచుకుంటూ గంతులేస్తుండగా జాగ్రత్తారు పడతావు అని అంటూ కంగారుగా అక్కడికి వచ్చారు మా శ్రీవారు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా అర్జున్ అని తన కాలర్ పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ అన్నాను నేను. మా ఇద్దరి మధ్యలో అడ్డంగా తగిలింది నా బేబీ బంప్. మమ్మల్ని చూసి నవ్వుకున్నాను. ముగ్గురం కాసేపు అక్కడే బీచ్లో తిరిగాం. అర్జున్ నన్ను గట్టు మీద కూర్చుంటే నేను అలలతో ఆడుకుంటున్నాను. అయినా వాళ్ళ మాటలు చిన్నగా వినిపిస్తున్నాయి నాకు. మారుతో లైఫ్ ఎలా ఉంది అర్జున్? రోజుకో స్టార్ లెక్క పెట్టిస్తుందా అని నవ్వుతూ అడిగింది అను.
అర్జున్ ఏం చెప్తాడా అని ఇంట్రెస్టింగ్గా వింటున్నాను నేను. నువ్వు చేసిన హెల్ప్కి నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే అను. ఆ రోజు నువ్వు వంశీ ద్వారా నాకు కాల్ చేసి విషయం చెప్పకపోయి ఉంటే ఈరోజు ఇంత ప్రేమ నా సొంతం అయ్యేది కాదు అని నన్ను చూస్తూ చెప్పాడు అర్జున్. ఇందులో నాదేం లేదు అర్జున్. ఒక రకంగా ఆరు అంత సఫర్ అవ్వడానికి నేను కూడా ఒక కారణమే. అందుకేనేమో లేట్గా అయినా నా కారణంగానే అది మిమ్మల్ని చేరుకునే దారి చూపించాడు దేవుడు. ఆ రోజు ఆఫీస్ మీటింగ్ కోసం నేను ముంబై వెళ్ళకపోయి ఉంటే వంశీ కనిపించేవాడు కాదు. అసలు మీరు అమెరికా వెళ్ళిపోయారని కూడా తెలిసేది కాదు. మేబీ ఆరు ప్రేమలో ఉన్న నిజాయితీనే దాన్ని మీ దాకా తీసుకొచ్చింది అని అందాను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఐస్ క్రీమ్ బండి సౌండ్ వచ్చింది. అది చూడగానే దాని దగ్గరికి పరిగెత్తాను నేను. అతని దగ్గరున్న అన్ని ఫ్లేవర్స్ ఒక్కో రకం తీసి కవర్లో కట్టుకుంటుంటే నా చేతిలో ఉన్న కవర్ లాగేసుకున్నాడు అర్జున్. ఏడుపు మొహం వేసుకుని అతని వైపు చూశాను నేను. ఈ క్లైమేట్ కింద ఐస్ క్రీమ్లు తింటే నీ పరిస్థితి ఏంటో ఆలోచించావా అని చిన్నగా అరిచాడు అర్జున్. అర్జున్ అరుపుకి అలిగి దూరంగా వెళ్ళిపోయాను. మరో 2 నిమిషాలకి నా నోటి దగ్గరికి ఐస్ క్రీమ్ పెడుతూ, సారీరా, నువ్వన్నీ తింటే బేబీకి ప్రాబ్లం కదా అని బుజ్జగిస్తూ అన్నాడు. నేను పట్టించుకోకుండా మరోవైపు తిరిగాను. మమ్మల్ని చూసి నవ్వుకొని పక్కకు వెళ్ళిపోయిందాను. అను వెళ్ళడం చూసిన అర్జున్ నా నడుం పట్టుకుని మీదకి లాక్కొని ముక్కు మీద ముద్దు పెట్టాడు. కళ్ళెత్తి అర్జున్ని చూశాను. అల్లరిగా నవ్వి నా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టేశాడు. ఈసారి బెట్టు చేయకుండా తినేసి అర్జున్ షర్ట్కి మూతి తుడిచేసుకున్నాను. అది చూసి నవ్వి, నీ కోతి చేష్టలో నా కూతురు కంటించుకో అని అంటూ 9వ నెలలో ఉన్న నా బేబీ బంప్ని నిమిరాడు అర్జున్. అబ్బో, అయితే ఖచ్చితంగా దానికి అంటిస్తా. 7 సముద్రాలు దాటి నిన్ను చేరుకోవడానికి నన్నెన్ని పాటలు పెట్టా, అవన్నీ నీ కూతురి రూపంలోనే చెల్లిస్తాను చూడు అని కచ్చిగా అని బుగ్గని కొరికేశా. అలా అయితే నాకు డబుల్ ఓకే. నన్ను వచ్చు నీ అంత ప్రేమించే కూతుర్నిచ్చే అని చిన్నగా నవ్వి నన్ను గట్టిగా హత్తుకున్నాడు అర్జున్. అతని ప్రేమకి లొంగిపోయి మెడ చుట్టూ చేతులు వేసి గర్వంగా నా అర్జున్ గుండెలపై వాలిపోయాను నేను. అస్తమిస్తున్న సూర్యుడు, ఉదయిస్తున్న చంద్రుడి సాక్షిగా, ఆ సముద్రపు అలల సాక్షిగా, అర్జున్ ఆరాధ్యకి పుట్టబోయే బిడ్డ సాక్షిగా వాళ్ళిద్దరూ ఇలాగే నవ్వుతూ 100 ఏళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ.